హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకున్నటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 4 ఖాళీలు ఉన్నాయి. 23,393 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 23,393 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ 3 పోస్టులు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే ఎల్జీఎస్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలను కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిఈఓ పోస్టులు వచ్చేసి 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 18,450 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఎల్జీఎస్ వచ్చేసి 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఎస్టీఎస్ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 41,297 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక అలాగే వీటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి డిఫార్మసీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే వొకేషనల్ కోర్సు ఫార్మసీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే సెకండ్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలా లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా 1 ఇయర్ అప్రెంటిస్షిప్తో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అయితే వచ్చేసి పీజీడీసీఏ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అడిగారు అనమాట. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఎల్జీఎస్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వచ్చేసి 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ కోర్సు, అలాగే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ లేదా మెడికల్ సోషల్ వర్క్ ఉండాల్సి ఉంటుంది. ఇక బేసిక్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఫీజు కూడా మెన్షన్ చేశారు. అది కూడా డీడీ రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి యొక్క నేమ్తో డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓసీబీసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్డి క్యాండిడేట్స్కి 100 రూపీస్ చొప్పున కూడా ఫీజు మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యొక్క నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా అన్ని కూడా మనం ఫిల్ చేసి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే 26/2/2026 సాయంత్రం 5 గంటల్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేయాలన్నమాట. అడ్రస్ వచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, విశాఖపట్నం నందు ఈ అడ్రస్లో అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక సంవత్సర కాలానికి పాటుకి ఒక ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండబోవటం లేదు. మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఆధారంగా మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుందండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.